రామాపురంలోని వారి ఇంటివద్ద సూర్యుడు ఉదయం కిరణాలు విరజిమ్ముతుండగా కృష్ణ చివరి సంచిని కారులో ఉంచుతూ అరే అన్నీ తీసుకువెళ్తున్నాం కదా అని తనకు తానే అనుకున్నాడు. రాధమాత్రం మరోవైపు ఏదైనా మర్చిపోతామేమోనని అన్ని వస్తువులను చెక్ చేస్తోంది. సామ్ రెడీనా అని కృష్ణ అడిగాడు. అవును నాన్న అని ఆనందంగా అరవడంతో సామ్ ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. సంక్రాంతి పండుగ కోసం అమ్మమ్మ ఊరికి వెళ్లడానికి వారు ఆతృతగా ఉన్నారు. ఆ కుటుంబం ముగ్గురు కారులో కూర్చున్నారు. కారు ఊరు దాటుతూ వెళ్తుంటే అర్జున్ తన తండ్రిని అడిగాడు. నాన్నా, ఈసారి కూడా తాత నాకు కథలు చెబుతాడా? ఖచ్చితంగా చెబుతాడు, కృష్ణ చిరునవ్వుతో చెప్పాడు. ఈసారి మనం పొంగల్ పండుగ ఏర్పాట్లలో కూడా సహాయం చేస్తాం. ఊరిలో అడుగుపెడుతుండగానే నల్లమట్టి సువాసన, ఇళ్ల ముందు రంగవల్లుల అందం వారిని ఆహ్వానించాయి. వారి ఇంటి గుమ్మం వద్ద తాత, నాన్నమ్మ చిరునవ్వుతో ఎదురొచ్చారు. వెల్కమ్ సామ్ బాబు అంటూ తాత కౌగిలించుకున్నాడు. రాధ తాత, నాన్నమ్మ పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. కృష్ణ తన తండ్రితో చేతులు కలిపి పలకరించాడు.